మన పొగరుబోతు కళ్యాణన్నయ్య జనసేన పార్టీ పెట్టి ఇప్పటికీ 12 సంవత్సరాలు అవుతున్నా కూడా ఒక్కసారి కూడా సీఎం అవ్వలేకపోయాడు. ఎందుకంటే మన కళ్యాణన్నయ్యకి జీరో నాలెడ్జ్ అన్నమాట. రాజకీయాలలో జీరో నాలెడ్జ్ తోటే 2014లో జనసేన పార్టీ టైం పాస్ కి పెట్టి ఏదేదో ఉద్దర హామీలైతే ఇచ్చాడనమాట. జనాలని బాగా చూసుకుంటాను, వారి సమస్యలను మంచిగా నావి అన్నట్టు నేను చూసుకుంటాను, పేదవారికి సహాయం చేస్తాను, దానికే నేను ఈ పార్టీ పెట్టాను జనసేన పార్టీ అని చెప్పి ఉద్దర గప్పాలైతే కొట్టాడు స్టేజ్ పైన. సో ఇక ఈ విధంగా గప్పాలు కొడుతున్నాడు ఏంట్రా నాయన అని చెప్పి జనాలకి పిచ్చిలేసి అసలు ఎయ్యొద్దురా నాయన ఈయనకి ఓటు అని చెప్పి ఆయనకైతే పవన్ కళ్యాణ్ అన్నయ్యకైతే ఓటు అయితే వెయ్యలేరు. ఇక ఆ విధంగా వెయ్యలేకపోవడంతో అతనైతే ఘోరాది ఘోరంగా అయితే ఓడిపోయాడు. అండ్ ఇక ఇంకో పక్క చూసుకున్నట్లయితే తమిళనాడులో ఉన్నటువంటి మన విజయ్ దళపతి అన్నయ్య ఇప్పుడైతే ఆయనైతే సీఎం అయ్యాడు. ఆ సీఎం అవ్వడానికి తను ఎంత కష్టపడ్డాడో మనందరికీ తెలిసిందే. అందరు కూడా మన విజయ్ దళపతి అన్నయ్యని 2024లో పెట్టాడు కదా పార్టీ టీవీకే అని చెప్పి, ఇలా సీఎం అప్పుడే అయిపోతాడు అని చెప్పి అందరూ అంటారు. కానీ దాని వెనుక అతను ఎంత కష్టపడ్డాడో కూడా ఎవ్వరికైతే తెలియదు ఫ్రెండ్స్. అంత స్ట్రగుల్స్ ని ఫేస్ చేసి పెద్ద వారిని సైతం ఎదిరించి మరి అయితే ఇప్పుడైతే తనైతే సీఎం అయితే అయిపోయాడు. అందరూ కూడా మన విజయ్ దళపతి అన్నయ్య టీవీకే పార్టీ పెట్టినప్పుడు అందరూ కూడా నవ్వుకున్నారు. అదే విధంగా మన కళ్యాణ్ అన్నయ్య పేటిఎం నా కొడుకులు కూడా సాంబార్ గాలు ఈడెం గెలుస్తాడు అని చెప్పి ఎకిరింత కూతలైతే కోసారనమాట. అలాంటి నా కొడుకులకి ట్రోల్స్ చేసే నా కొడుకులకి మన దళపతి అన్నయ్య చెప్పుతోటి కొట్టేటువంటి సమాధానం అయితే ఎప్పుడైతే ఇచ్చాడు. ఇక ఇలాంటి చెత్త నా కొడుకుల విషయం పక్కన పెట్టినట్లయితే మన విజయ్ దళపతి అన్నయ్య ఆ తమిళనాడులో ఏమని మాట ఇచ్చాడంటే ప్రతి ఒక్కరికి కూడా నేను ఇది ఇస్తాను, పేదవారికి సహాయం చేస్తాను, పింఛన్ ఎక్కువ రేటు పెంచుతాను అని చెప్పి ఇవి చెప్పను నేను. నన్ను ఈ రోజు ఇంత పెద్ద స్టార్ ని చేశారు మీరు. నాకు ప్రతి సినిమాకి ఒక్కొక్క సినిమాకి 150 కోట్ల నుంచి 100 కోట్లు వస్తాయి. ఈ డబ్బులు రావడానికి కారణం ఎవరు? మీరే. మీ వల్లనే వస్తుంది నాకు ఇంతగానం డబ్బు. మిమ్మల్ని కాదు అని చెప్పి ఇంకా ఎవరిని అంటాను చెప్పు అని చెప్పి మన దళపతి అన్నయ్య అయితే ఈ విధంగా అయితే మాట్లాడాడు స్టేజ్ పైన. ఎలాంటి చిల్లర మాటలు మాట్లాడకుండా, ఎలాంటి హామీలు ఇవ్వకుండా, బయట నుంచి పైసలు వస్తాయి కదా అవన్నీ మీకే, మీరు ఏది చెప్తే అది వెంటనే జరిగిపోతుంది అని చెప్పి అయితే ఇలాంటి మంచి హామీనైతే తీసుకొచ్చాడు మన దళపతి అన్నయ్య. ఈ విషయంలో అయితే మన దళపతి అన్నయ్యనైతే మెచ్చుకోవాలి ఫ్రెండ్స్. సో ఇక ఈ విధంగా మన దళపతి అన్నయ్య సీఎం అవ్వడంతో కొంతమంది అయితే మన ఏమంటారు మన పవన్ కళ్యాణ్ అన్నయ్య తోటైతే కంపారిజన్ అయితే చేస్తున్నారు. ఆ కొంతమందిలో ఎవరో కాదు మన పేటిఎం కళ్యాణ్ అన్నయ్య కూలిన కొడుకులే. ఎర్రబట్ట వేసుకొని థియేటర్ లోపల నిద్రపోతారు కదా అలాంటి నా కొడుకులు. ఆ ఓర్చుకోలేని వారు ఎవరో కాదు మన కళ్యాణ్ అన్నయ్యనే. ఈ విధంగా కొంతమందితోటైతే ట్రోల్స్ అయితే చేపిస్తుంటాడు, ఎదుగుతున్నోళ్ళనైతే తొక్కిపిస్తాడు. అది మెగా వంశంలోనే ఉంది, వాళ్ళ రక్తంలోనే ఉంది, అది మనందరికీ తెలిసిందే. కానీ ఇక ఈ విషయం మనం పక్కన పెట్టినట్లయితే ఫైనల్లీ మన సీఎం అయితే అయిపోయాడు మన దళపతి అన్నయ్య. నా నుంచి అయినా మన సబ్స్క్రైబర్స్ నుంచి అయినా కంగ్రాచులేషన్ సీఎం దళపతి గారు. మీరు తమిళనాడులో మంచి సదుపాయాలు తీసుకురావాలి, మంచిగా తమిళనాడుని డెవలప్మెంట్ చెయ్యాలి అనేటువంటిది అయితే నా కోరిక, అలాగే నా ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ కోరిక. సో ఇది నెరవేరిస్తే మళ్ళీ వచ్చేటువంటి ఎలక్షన్ లో కూడా మీరే గెలుస్తారు అనేటువంటిది అయితే నా ఒపీనియన్ అన్నమాట. ఒపీనియనే కాదు, ఈ విధంగా చేపియాలి అనేటువంటిది అయితే నా కోరిక, మంచిగా డెవలప్మెంట్ చెయ్యాలి అనేది. సో ఇక ఇది ఫ్రెండ్స్ ఇక ఈ రోజటి వీడియో. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో చక్కటి కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, బాయ్.